నేను ప్రజల తరపున అడుగుతున్నాను. ఒక ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డబ్బుని తక్షణమే జాబ్ ఛార్జీని మీరు ఉపసంహరించుకొని ప్రభుత్వమే వెసులుబాటు చేసి ఈ 15,485 కోట్ల రూపాయలని ప్రభుత్వం డిస్కాములకి వచ్చి చెల్లించి ప్రజలకు ఉపశమనం కలిగించాలి. ప్రజల మీద వచ్చి ఒత్తిడి తేగకూడదు, ప్రజల మీద వచ్చి దీని భారం పడకూడదు అని మా డిమాండ్. సమంజసంగా ఆలోచన చేయండి. మీరే చెప్పారు కదా ఎన్నికల ముందు, ఇదేదో ఎన్నికలైపోయిన 5 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్న మాటలు కాదు కదా. ఆయన ఎన్నికలైన 7 నెలలకే మాట్లాడుతున్న మాటలు కదా, 6 నెలల తర్వాత 7వ నెలలో మాట్లాడుతున్న మాటలు కదా ఇవి. దయచేసి ఆలోచన చేయండి. ఏ రకంగా ఉందంటే ఏది మాట్లాడినా ఏదో శ్రీరామనామం జపంలాగా ఏదో రామ 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 అన్నట్టు జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఆవు గదలాగా ఆవు పాలు ఇచ్చిన పాలు తెల్లగా పాలు వచ్చి తెల్లగా ఉండును, దాని నుంచి నెయ్యి వస్తుంది, వెన్న వస్తుంది, వెన్న వచ్చి మనకు పెడితే నెయ్యి వస్తుంది. ఇదే కథ, ఇంకో కథ లేదు. గత 5 సంవత్సరాలు జరిగింది. మరి 5 సంవత్సరాలు జరిగిందని చెప్పి మభ్యపెట్టే కదా మీరు అధికారంలోకి వచ్చారు. వాస్తవం చెప్పండి, అవునా కదా చెప్పండి. మళ్ళీ ఏ రకంగా మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచుతారు మీరు? ఏ రకంగా పెంచుతారు? ఈ ధర్మేనా చెప్పండి? ఈ న్యాయం కాదు కదా ఇది. ఇంతే కాకుండా మీరు ఈ ఈ సమయంలో సుమారు ఈ 6 నెలలకి 67,237 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకొచ్చారు. 67,237 కోట్లు అప్పు తీసుకొచ్చారు. మళ్ళీ రేపు మంగళవారం ఇంకో 4,000 కోట్లు మళ్ళీ అప్పు తేపోతున్నారు. అంటే సుమారు 70,000 కోట్లకి ఈ అప్పు వచ్చి వెళ్తుంది. ఈ 70,000 కోట్లో 15,000 కోట్లు వచ్చి మరి దీనికి ఇవ్వపోయారా? ట్రాన్స్కోకి ఇవ్వపోయారా? ఎందుకు ఇవ్వలేదు? సబ్సిడీ కింద ఇవ్వచ్చు కదా.